నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చాను. మరి నా వెనక చూసుకుంటే ఆటో ఉంది కదా, ఇది నార్మల్ ఆటో అయితే కాదు. సో మరి వీడియో ఫుల్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆటో గురించి. సో మరి ఈ ఆటోని చూసుకుంటే చుట్టూ మనకి మొక్కలు కానీ అండ్ ఇన్సైడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ ఆటోకి సంబంధించి డ్రైవర్ కూడా ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటి? నా పేరు ప్రదీప్ కుమార్. ఓకే, మరి ఈ కాన్సెప్ట్ చూసుకుంటే చుట్టూ మొక్కలు కానీ లేదా దేవుడి విగ్రహాలు కానీ ఇట్లా పెట్టారు. అసలు ఏంటి ఈ మొక్కల కాన్సెప్ట్ ఏంటి? మొక్కల విషయానికి వస్తే ఆక్సిజన్ అండి, రన్నింగ్ ఆక్సిజన్ కస్టమర్స్కి చాలా ఫేవర్ చేస్తుంది. పొల్యూషన్ ఎంత ఉన్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎంత ఎండలో పోయినా ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్న వల్ల మనకు ఆక్సిజన్ పెట్టుకున్నట్టే ఉంటుంది. ఓకే, సో మనం ఎంత ఎండలో పోయినా కూడా చల్లగా ఉంటుంది అనమాట లోపల నేచర్. అవును, కాబట్టి నేను ఆక్సిజన్ ప్లాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ అంటే ఇష్టం. దానివల్ల నేను ప్లాంట్ లవర్ని అండ్ న్యాచురల్ లవర్ని. ఓకే, సో దాని గురించి ఇట్లా. ఓకే, ఈ ప్లాంట్స్ వరకు అయితే ఓకే, బట్ ఇట్లా దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, మరి అదేంటి? ఒక్కొక్కరు ఒక్కో టెన్షన్స్తో ఆటో ఎక్కుతారు. సో నేను వాళ్ళ టెన్షన్ రిలీఫ్ చేయాలని నా వరకు ప్రయత్నం. దేవుడు ప్లాంట్స్ ఉన్నారంటే నేచర్, అవి రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం మైండ్ సెట్ రిలీఫ్ అవుతుంది. అవును, దాని గురించి నా ప్రయత్నం. మనం గుడికి వెళ్ళినా సరే అక్కడ ఎట్లా అంటే పీస్ఫుల్ గా ఉంటుంది. గుడికి కూడా మనం పీస్ఫుల్. ఐడియా కూడా అదేనండి. నా ఆటో ఎక్కిన కస్టమర్స్ ఎవరైనా వాళ్ళ స్ట్రగుల్స్ అన్ని కొంచెం రిలీఫ్ అవ్వాలి, పీస్ఫుల్ గా కూర్చోవాలి. ఓకే, అండ్ అలాగే మనకి ఇక్కడ దేవుడికి సంబంధించి పుస్తకాలు కానీ పూరి జగన్నాథ్ పుస్తకం ఉంది, అండ్ అలాగే అక్కడ లోపల మన ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు. అసలు ఏంటి, అసలు ఎప్పుడు వచ్చింది? ఐ మీన్ ఎప్పుడు కాదు, అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏంటంటే ఈ బుక్స్ ఏంటంటే ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు ఎప్పుడు మొబైల్ యూసేజ్ కాకుండా కొంచెం బుక్స్ చదివే వాళ్ళు కూడా ఉంటారు, దాని గురించి పెట్టడం. సో ఓన్లీ ట్రావెలింగ్ మాత్రమే కాదు, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకునే ఇది కూడా ఉంటుంది, టైం పాస్. పేపర్ కూడా పెడతాను. ఓకే, అంటే మీరు ఏం చదువుకున్నారు? లైక్ నేను అది పౌరోహితం అండి, కొంచెం ఇంట్లో ఇబ్బందుల వల్ల. ఆటో మీదేనా? మీదే. అంటే చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. ఆ సీట్ కూడా చూడడానికి చాలా ఇబ్బంది లేకుండా కస్టమర్స్ ఫేవర్. అంబియన్స్ అయితే మొత్తం చాలా బాగుంది. గడియారం పెట్టడం కానీ, ఇతల ఆటో దగ్గర పాదాలు కూడా పెట్టారు. ఒక లివింగ్ రూమ్ టైప్, ఒక ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు ఇది చూసి చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా కార్లు కాకుండా మన ఆటోలే కొనుక్కొని ఇట్లా డిజైన్ చేసుకుందామా అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఈ ఐడియాలజీ అయితే చాలా బాగుంది. నిజంగానే పొల్యూషన్ వల్ల మన భూమి అనేది చాలా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సిగ్నల్ దగ్గర ఆగితే ఎంతో పొల్యూషన్ వస్తుంది. సో నా ఆటో సేఫ్ అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ ప్లాంట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సిగ్నల్ నుంచి పొల్యూషన్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు. మీ కస్టమర్స్ కూడా హెల్తీగా ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ అయితే అందులో మనం ఉండాలి. అంతే, నిజంగా గ్రేట్ ఈ కాన్సెప్ట్ అయితే. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది మన ప్రదీప్ గారి ఆటో స్టోరీ అనమాట. నిజంగా నాకైతే చూడంగానే చాలా అట్రాక్ట్ అయ్యాను నేను. ఈ మొక్కలు ఏంటి అనేది తెలుసుకొని చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. లోపల అయితే చూడండి ఎంత ఆక్సిజన్ ప్లాంట్స్ అనమాట. స్నేక్ ప్లాంట్ అంటారు. స్నేక్ ప్లాంట్, ఆ పక్క వచ్చి బ్యాంబిన్ ట్రీ, మనీ ప్లాంట్ రకాలు అనమాట వీటిల్లో. వెనకాల చూసుకుంటే వెనకాల కూడా ఇవే పెట్టింది. అంటే పొల్యూషన్ కి ఏదైతే ఇబ్బంది కాకుండా ఉంటాయో ప్లాంట్స్ అవే అనమాట. అండ్ కొటేషన్స్ కూడా మెన్షన్ చేశారు. అదే చెప్పాను కదా, దీని గురించే అడుగుతారు ఎందువల్ల మీరు ఈ చెట్లు పెట్టారు అంటే ఒక్కొక్కరికి నచ్చదు అనమాట. ఏందో ఇది అడవిలాగా ఉంటుంది ఏందో కొంతమంది అనుకుంటారు, వాళ్ళ ఫీలింగ్ వాళ్ళది. సో నేను అందుకనే ఇది చేసి పెట్టాను అనమాట. ఓకే, ప్రతి కొటేషన్ కూడా మొత్తం చెట్ల గురించి. ప్రకృతిలో పొల్యూషన్ లేకుండా, ప్లాంట్స్ లేకుండా ఏ జీవి బతకదు అనేది నా కాన్సెప్ట్. ఓకే, బ్యాక్ సైడ్ కూడా. అండ్ అలాగే ఇంటి ముందు ఎంట్రన్స్ లో మనం దేవుడు పాదాలు పెట్టుకుంటాం కదా, అట్లా ఎక్కే ముందు పాదాలు అనేవి చాలా క్లియర్ గా ఒక ఇంట్లోకి వస్తున్నాం అన్న ఫీల్ రావడానికి నిజంగా చాలా బాగుంది కూడా. మరి ఇవి కదులుతుంటే ఇరుగుతుంటాయి కదా, అది దీంట్లో నేను మట్టి కాకుండా కోకో బెడ్ అనే మెటీరియల్ వాడతాను. కోకో బెడ్ వల్ల ఏంటంటే వెయిట్ లాస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రాబ్లం ఉండదు. వాటర్ కూడా డైలీ పోయలేదు. ఓకే, 2-3 days ఒకసారి పోస్తుంది. ఓకే, నిజంగా అంటే మరి ఈ ప్లాంట్స్ అంటే చేంజ్ చేస్తుంటారా? లైక్
మంత్లీకి ఒకసారి చేంజ్ చేస్తుంటా, ఇంట్లో పెట్టుకుంటా, ఇంటికి మళ్ళీ షిఫ్ట్ చేస్తుంటారు అంటే ఇంట్లో ఎక్కువ ఉంటాయి. ఓకే రీసైక్లింగ్ కాబట్టి మారుతా ఉంటా, చేస్తా ఉంటా. ఇది నిజంగా ఒక అవేర్నెస్ అనుకోవచ్చు. అంటే చాలా మంది ఆటోలు డ్రైవ్ చేస్తారు, కాకపోతే ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా, అసలు చాలా కొత్తగా ఆలోచించారు అనుకోవచ్చు. ఒక మొక్క వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయి అనే కొటేషన్స్ లో కూడా మీరు చెప్పడం జరిగింది. నలుగురికి ఆక్సిజన్ ఇస్తుంది, సో దానివల్ల నేను అట్లా సెట్ చేశాను. యాక్చువల్లీ భూమి మీద ఉన్న చెట్లనే కొట్టేసి బంగ్లాలు కట్టడం, లేదంటే రోడ్లకు సరిపోవట్లేదని చెట్లు కొట్టేయడం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం నా గురించి ఒక్కరైనా మారుతారని నా ప్రయత్నం. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు కదా, వాళ్ళు మీతో ఏమన్నా దీనికోసం మాట్లాడడం జరిగింది? చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక పేషెంట్ ఎక్కారు అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలని, సగం ట్రీట్మెంట్ ఆటోలోనే అయిపోయిందని ఫీల్ అవుతారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ మాట వింటే. అవును, అట్లా. అండ్ అలాగే ఇంత ఆటో నడుపుతున్నారు అని అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అని కూడా మీరు ఇందాక మెన్షన్ చేశారు. అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది కదా? ప్రాబ్లమ్స్ మామూలే. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ఫ్రీ బస్సెస్ వచ్చిన తర్వాత ఆటో కొంచెం డౌన్ అయింది, కానీ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి సో ఎట్లా ఆటో నడుపుతుంది అంటారు. మరి ఈ ఆటో కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 years అయిందండి. 2 years నుంచి నేను ఇట్లానే మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, కాకపోతే మారుతూ ఉంటాయి ట్రీస్ మారుతుంటాయి. అంటే ఇవే మొక్కలు మారుతుంటారు, లేదంటే డిఫరెంట్ మొక్కలు డిఫరెంట్ కూడా పెట్టాల్సి వస్తుంది. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ మన ప్రదీప్ గా తీసుకురావడం నిజంగా చాలా గ్రేట్. అండ్ చూసే వాళ్ళు కూడా, ఆటో వాళ్ళు కూడా ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోవచ్చు. సో మీరు కూడా ఇట్లాంటి ట్రై చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓన్లీ ఆటోస్కి మాత్రమే కాదు, కార్స్లో కూడా పెట్టుకోవచ్చు కదా ఇట్లా. అంటే కొన్ని కార్స్ లో సెట్ కావు, ఇది ఆటో కాబట్టి ఫ్రీ ఎయిర్ కాబట్టి నాకు ఐడియా వచ్చి ఇట్లా సెట్. ఫ్రూట్స్ కూడా పెట్టడం జరిగింది, ప్లాస్టిక్ వే కానీ చూడడానికి న్యాచురల్, మొత్తం న్యాచురల్ గా చెట్లలో కలిసిపోయింది. ఒక గార్డెన్ లో ఉన్నాము, లేదంటే ఒక గార్డెన్ లో ఉన్నాం. సో దీనికోసం చాలా నర్సరీస్ ఉంటాయి, కానీ ఒక ఆటోనే నర్సరీ చేశారు ఈయన. సో నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మీలాంటి ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ అయితే మన నేచర్కి కానీ, లేదంటే మన హిందూ తత్వాన్ని కాపాడడం కానీ నిజంగా చాటి చెప్తున్నారు. ఇట్లా నిజంగా గ్రేట్. సో మీరు కూడా ఇట్లాంటి ఐడియాస్ని ట్రై చేయండి. నమస్తే అమ్మా. నేను ఇక్కడ నాగదేవత గుడికి వచ్చానండి, మా ఆనంద్ క్రాస్ రోడ్స్ నుంచి. ఈ అబ్బాయి ఆటోని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడో మీరు ఇప్పుడు చూశారు. ఇతను యాక్చువల్గా నేను రెగ్యులర్గా ఈ నంబర్ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా ఈయనకు ఫోన్ చేస్తే అవైలబిలిటీ ఉంటే ఐ విల్ బీ టేకింగ్ హిమ్. సో కంఫర్టబుల్ ఐ యామ్ విత్ హిమ్. ఇప్పుడు ఆటో వాళ్ళతో కూడా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళు డబ్బు అనేదే చూస్తారు కానీ వేరే ఏమీ చూడరు. ఇంకా అట్లాంటిది ఈయన ఫెసిలిటీ అనేది చూసి డబ్బు గురించి నెక్స్ట్ అంతే. హిందూ తత్వము, కస్టమర్ కంఫర్ట్ రెండూ చూస్తాడు. థ్యాంక్ యూ.